అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 4వ తారీఖు ఆగస్టు నెల 2024 నుంచి 10వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే చాలామంది ప్రేక్షకుల కోరిక మీద మాత్రమే నేను నక్షత్రాల గురించి, తిథుల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ వారఫలము 4 నుంచి 10 వరకే కాకుండా ఆదివారం నుంచి శనివారం వరకు, పుష్యమి నక్షత్రం నుంచి చిత్తా నక్షత్రం వరకు, అమావాస్య తిథి నుంచి షష్ఠీ తిథి వరకు ఈ యొక్క వారఫలాలు ఉంటాయని తెలుసుకోవాలి. ఈ వారం కానీ గ్రహ స్థితులను చూసుకుంటే శుక్రుడి యొక్క మార్పు మనకు చాలా పెద్ద తేడా కనిపిస్తూ ఉంది. కుజుడు, గురువు వృషభ రాశిలో, అలాగే రవి అంటే సూర్యుడు కర్కాటక రాశిలో, బుధ శుక్ర గ్రహాలు సింహరాశిలో, కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. అలాగే చంద్రుడు వచ్చేసి కర్కాటకం, సింహం, కన్యా రాశిలో సంచరిస్తూ ఈ వారం అంతా ఫలితాలు ఇస్తున్నారు. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి, మీ జీవితంలో యొక్క దశ ఏమిటో, అంతర్దశ ఏమిటి, మీ నక్షత్రము, లగ్నము, రాశి అన్నీ కూడా 50 పేజీల జాతకం ఉంటుంది మీది. అలాగే మీ జాతకాన్ని 20 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడి వాయిస్ రికార్డ్ చేయించడం జరుగుతుంది. ఆ 50 పేజీలు మీకు పంపడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్లకి పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేయి ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేతి ఫోటోలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. ఏదైనా సరే మనిషి అన్నప్పుడు, ఈ భూమి మీద పుట్టినప్పుడు అనేక సమస్యలతోని మా దగ్గరికి వస్తారు. ప్రతి సమస్యకు కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదన్నమాట. మరి ఈ సమస్యలని చాలా పెద్దవి చేసి దాన్ని జనాలని దోచుకోవడానికి చాలామంది ఉంటారు. కానీ వాళ్ళని రక్షించడానికి కోసమే మేమనేది చాలా సింపుల్గా మీకు రెమెడీ చెప్పి సింపుల్గా మిమ్మల్ని ఆ ఇబ్బందుల నుంచి పడేసేటువంటి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు సింపుల్గా రెమెడీ చేస్తాను. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని చెప్పేసి పేరు పెట్టుకున్నాను. మీరందరూ కూడా దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ బంధువులకి, స్నేహితులకి మా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, తులా రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం అంటే 4వ తారీఖు ఆగస్టు నుంచి 10వ తారీఖు ఆగస్టు వరకు అనేక శుభాలు, అనేక సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అలాగే ధన రాబడి ఈ వారం అధికంగా లేకపోయినప్పటికీ కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి, పిల్లల చదువు విషయంలో కాస్త నిర్లక్ష్యం, కుటుంబంలో కొంచెం ఆందోళన లేకపోవడం, బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించకపోవటం, విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్ర అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైన సమయం కనిపిస్తూ ఉంది. అలాగే పిల్లలు, వాళ్ళ చదువులు, విదేశీయానాలు, దూర ప్రయాణాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తులారాశి వాళ్ళకి గురువు అష్టమంలో ఉండి కాస్త ఇబ్బందులు పెట్టే అవకాశాలు లేకపోలేదు. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు, ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అదృష్టంగానే చూసుకుంటే మంచిగా ఉంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి, పెద్దల యొక్క సహకారాలు బాగుంటాయి. అలాగే తులారాశి వాళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తూ ఉంది. అలాగే ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. తులారాశి వాళ్ళందరికీ కూడా శుక్రుడు అధిపతి కాబట్టి శుక్ర మంత్రం రోజు చదువుతూ, లక్ష్మీ అమ్మవారి యొక్క కనకధర స్తోత్రం కానీ, శ్రీహరి శ్రీ సూక్తం కానీ ఏదో ఒక మంత్రం చదువుకోవటం ఈ వారం అంతా మీకు మేలు కలిగిస్తుంది. చూశారు కదా 12 రాశులకు మనం ఏ విధంగా చెప్పామో అలాగే మీరందరూ పరిహారాలు చేసుకోండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీతో నేను ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. మీ జాతకం మొత్తం కూడా మీకు క్లియర్గా చెప్పి, పరిష్కారాలు చెప్పి జాతకాన్ని మెయిల్ చేయటం, అలాగే రికార్డ్ చేసిన 20 నిమిషాలని మీరు మళ్ళీ వినొచ్చు కూడా. అలాగే మీ స్నేహితులకి, బంధువులకి నా ఛానల్ గురించి తెలియజేస్తారని, thesimple.astrologer.comని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.